అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుని బిడ్డలారా, మనవి చేసుకోవలసిన అవసరాలు వస్తూ ఉంటాయి. మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, అవసరాలను బట్టి కొన్నిసార్లు పెద్దవారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళి మనం మనవి చేసుకుంటూ ఉంటాం. మనం మనవి చేసుకున్నప్పుడు వారు వినొచ్చు, వినకపోవచ్చు. కొన్నిసార్లు వింటామని చెప్పి వినను కూడా పోవచ్చు. అయితే దేవుని దగ్గర మనవి చేసుకుంటే గనక, మనుషుల దగ్గర మనం మనవి చేసుకుంటే వాళ్ళు ఆ మనవి అంగీకరించకపోవచ్చు. కానీ దేవుని దగ్గర మనవి చేసుకుంటే ఆయన ఆలకించదు అంటున్నారు. తప్పకుండా ఆయన ఆలకించి నువ్వేవైతే మనవి చేస్తావో ఆ మనవి ఆయన విని ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆలకిస్తాను. కొంతమందితో మాట్లాడడమే చాలా కష్టమండి. మాట్లాడదామన్నా వాళ్ళు దొరకరు మనకి. ఒకవేళ మనం చెబుదామన్నా వినరు వాళ్ళు మన మనవిని. కానీ దేవుడు అలాంటి వాడు కాదే. నువ్వు ఏది చెప్పినా ఆయన వింటాడు. ఆయన నువ్వు ఏ మనవి చేసుకుని ఆయన ఆలకిస్తారు. ఆలకించడమే కాదు, నువ్వు ఏమైతే మనవి చేసావో ఆలకించి నీకు వెంటనే కార్యం కూడా చేయడానికి ఆయన సిద్ధపడతారు. అంత గొప్ప దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో నా మనవి ఆలకించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని దగ్గర మనవి చేసుకో, ఆయన ఆలకిస్తారు. అయ్యా, నా కుటుంబ పరిస్థితులు బాగాలేదు, నా కుమార్తె జీవితంను బట్టి, లేదా నా కుమారుడు జీవితాన్ని బట్టి, లేకపోతే నా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి నేను నీకు మొరపెడుతున్నాను, లేదా మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రభువా, నా మొర్ర ఆలకించండి, లేదా నా మనవి అంగీకరించండి అని నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేసే దేవుడు అండి. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏమైతే దేవునికి మనవి చేస్తున్నావో అది ఆయన ఆలకించి అంగీకరించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ రోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా నిబిడల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈ రోజంతా సంతోషంగా ఉండులాగా నిబిడల చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.